రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. సంపదను పెంచి ప్రజలకు పంచుతామన్నారు మంత్రులు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రివర్గ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం 5 రోజుల పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యమన్నారు అధికారులు. సీఎం వెంట పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచి పంచుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గద్దలు, డేగలు, రాబందులను దరిదాపుల్లోకి రానివ్వమని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు బట్టి. ఖమ్మం జిల్లాలో అదనంగా 1,98,000 ఎకరాలకు సాగునీరు అందించేలాగా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిచ్చినటువంటి పొలాల్లో పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని, ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలను చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు ఈనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. అంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. అంటే ఇంత ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినా కూడా గడిచిన 2 సంవత్సరాల కాలంలో చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిషన్ భగీరథలో టీఆర్ఎస్ హయాంలో 62,000 కోట్ల రూపాయలు మింగిన టీఆర్ఎస్ నాయకులు. అందు గురించి మనకు మంచినీటి కరువు ఉండే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 200 బోర్లు మన చెన్నూరు నియోజకవర్గంలో శాంక్షన్ చేసి వేయించడం జరిగింది. మళ్ళీ కూడా అమృత్ స్కీమ్ కింద 30 కోట్ల రూపాయలు ఇంకొక 6 నెలల్లో పూర్తిగా అవుతుంది. మనందరికీ కూడా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నాగర్ కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి దామోదర. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించారు.